ఇది కూడా పని చేయండి. ఇది పెద్దగా మాట్లాడాలి మైక్ దాంతో మైక్ అవసరం లేదు. చెప్పండి. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు చల్లామణి. మాది ప్రాపర్టీ మామూలుగూడెంలో, ఖమ్మం నడిపోతున్న మామూలుగూడెంలో ఉందండి. 4 కోట్ల ప్రాపర్టీ. ఆ 4 కోట్ల ప్రాపర్టీలో 1999లో ఓఎస్ నెంబర్ 225 1999లో కేసు ఎజ్జల వెంకటేశ్వరమ్మ అలియాసు వెంకటేశ్వరమ్మ కేసు వేసిన తర్వాత 2005లో కేసు మేము గెలిచాము. కేసు ఏమన్నా వచ్చిందంటే ఒక తెల్ల పేపర్ మీద ఫోర్జరీ చేసి దొంగ సాక్ష్యాలు సృష్టించి వేసిందని కోర్టు, నేను చెప్పడం కాదు, కోర్టు డిగ్రీ జడ్జిమెంట్లో తెలిసింది 7 సంవత్సరాల తర్వాత. మళ్ళా ఇదే కేసులో అప్పీల్కి వెళ్ళింది. అప్పీల్కి పోయిన తర్వాత ఏఎస్ నెంబర్ 76/2007 అప్పీల్లో తర్వాత 3/4/2009లో మేమే గెలిచాం. మేమే గెలిచిన తర్వాత మళ్ళా ఓడిపోయింది. తర్వాత ఓఎస్ నెంబర్ 557/2015 నా మీద మళ్ళా కేసు వేసింది. 10-2-5 ఇదే మా ప్రాపర్టీలో వేసిన తర్వాత 2022లో మళ్ళా నేనే గెలిచాను. 3వసారి ఇది కూడా 7 సంవత్సరాల కేసు. గెలిచిన తర్వాత వెంకటేశ్వరమ్మ ఏమి చేత కాక పసుమర్తి శ్రీనివాసరావు గారు లోకల్ ఆయన ఇన్వాల్వ్ అయ్యిండు. ఆయనకి డబ్బు బలం, కండ బలం, రవిడీ ముఖంలో పెట్టుకొని బెదిరియటం చేయటం ఆయనకే సాధ్యమని చెప్పేసి ఈయన ఇన్వాల్వ్ అయ్యిండు. ఈయన ఇన్వాల్వ్ అయితే ఈ 3 సార్లు కేసు గెలిచిన తర్వాత ఈయన ఇన్వాల్వ్ అని చెప్పేసి మేము ఏఎస్పీ గారిని, అయ్యా మా దాంట్లో 3 సార్లు కోర్టులో గెలిచాము మేము, తర్వాత నన్ను బెదిరిస్తాడు, సంపదాన్ని బెదిరిస్తాడు, ఆల్రెడీ నా మీద దాడి చేశాడు అని చెప్పేసి ఏఎస్పీ గారిని కలిస్తే, ఇప్పుడున్న ఏఎస్పీ గారిని కలిస్తే ఆయన నీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా పట్టుకురాని నాకు చెప్పారు. నేను వచ్చిన తర్వాత భద్రాచలం నుంచి నేను వచ్చాను. ఈయన లోకల్ ఖమ్మంలో ఉండి ఈయన డాక్యుమెంట్స్ స్వయాన్న ఇప్పుడున్న ఏఎస్పీ గారు పంపిస్తే డాక్యుమెంట్స్ తీసుకురాల, వారం రోజులు రాలేదు. ఇదే ఏఎస్పీ గారు స్వయాన 2 టౌన్లో ఎఫ్ఐఆర్ వేయించారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 123/2024 ఎఫ్ఐఆర్ పసుమర్తి శ్రీనివాసరావు గారి మీద, ఎజ్జల వెంకటేశ్వరమ్మ మీద, ఎజ్జల జయంతి మీద, ఎజ్జల సూర్యనారాయణ మీద, 4 మీద ఎఫ్ఐఆర్ వేయించారు. వేసిన తర్వాత మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి ఇదిగో వాళ్ళ మీద అయిన ఎఫ్ఐఆర్, పసుమర్తి శ్రీనివాసరావు గారు అయిన ఎఫ్ఐఆర్ మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారికి, అయ్యా నా కోర్టులో 3 సార్లు గెలిచాను, ఓఎస్ నెంబర్ ఇది, జడ్జిమెంట్ డిగ్రీలో 3 సార్లు గెలిచినంత 17 సంవత్సరాలు కోర్టులో తిరిగి మేము సాధించుకున్నాం అని కమిషనర్ గారికి ఇస్తే, ఈ కమిషనర్ గారు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ గారు ఏమన్నా ఆదేశాలు జారీ చేసిందంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టండి, బిల్డింగ్ సీజ్ చేయండి. ఇప్పుడున్న కమిషనర్ గారు, ప్రెసిడెంట్లో ఉన్న కమిషనర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత కన్స్ట్రక్షన్ కడతామంటే మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు లాక్కపోవటం, ఇది చేయటం, ఇదే మాదిరిగా నైట్ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంది. ఇట్లా వాళ్ళు దఫాలుగా నేను కమిషనర్ గారికి ఇచ్చాను. ఇది కూడా 2వది కమిషనర్ గారికి ఇచ్చాను. ఇది కూడా 3వది మళ్ళా కమిషనర్ గారికి ఇచ్చాను. ఇది మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాను. అయ్యా మళ్ళీ కన్స్ట్రక్షన్ ఆపలేదని. మున్సిపాలిటీ వాళ్ళు నీకేమున్నాయి డాక్యుమెంట్స్ వాటర్ వస్తున్నా వద్దని నాకు నోటీస్ సర్వ్ చేశారు. నాకు నోటీస్ సర్వ్ చేస్తే 3/4/2024 నోటీస్ సర్వ్ చేస్తే నేను 4వ తారీఖు డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. నా యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేసి రిసీప్ట్ కాపీ కూడా పొందాను. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయే మీరు సోమవారం నేను అర్జీ పెట్టుకున్నాను. జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా, అయ్యా ఇట్లా సంగతి ఇట్లా అంటే నో ప్రాబ్లమ్ నేను చూసుకుంటాను చెప్పి జిల్లా కలెక్టర్, ఇప్పుడున్న ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా నేను మాట్లాడటం జరిగింది. గ్రీవెన్స్లో పెట్టాను, సోమవారం గ్రీవెన్స్లో పెట్టాను, నేను చూసుకుంటామని చెప్పారు. తర్వాత ఈమె భూస్ 2010లో 90 గజాలు అమ్మాను నేను. 2012లో 223 గజాలు అమ్మాను. ఎవరికి? భూశక్తి వెంకటలక్ష్మి గారికి అమ్మాను. ఆమె వ్యక్తిగతంగా 223 గజాలకి మున్సిపల్ కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది వ్యక్తిగత హౌస్ పర్పస్గా. ఈమె భర్త చనిపోయాడు.
చనిపోయిన తర్వాత ఇద్దరు కొనుక్కున్నా అంటాడు. ఇదే బేస్ ఇదే పర్మిషన్ తోని ఆయన 5 స్టేర్లు 800 గజాల్లో మా 200 గజాల కోర్టులో గెలిచింది ఆక్రమించిండు, కన్స్ట్రక్షన్ చేస్తుండో. మున్సిపల్ డ్రైనేజ్ కాలువ ఆక్రమించండు, దాన్ని ఊడిపిండు. తర్వాత మా చుట్టుపక్కల ఉన్న భూమి మొత్తం గ్రౌండ్ లెవెల్లో 800 గజాలు కన్స్ట్రక్షన్ గ్రౌండ్లో హైట్ వచ్చేసి 5 స్టేర్లు మొత్తం కలిపేసి ఎటువంటి పర్మిషన్ లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, పసుమర్తి శ్రీనివాసరావు గారి మీద గజం పర్మిషన్ లేదు. నా మీద యాక్షన్ తీసుకోండి. దీన్ని ఆరోపణ చేస్తే లేదంటే ఒక్క కమిషనర్ గారి దగ్గర తెలుసుకుందావా, జిల్లా ఎస్పీ గారి దగ్గర తెలుసుకుందావా, జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ గారి దగ్గర తెలుసుకుందావా. నీ దగ్గర ఏమన్నా పట్టరా, నా దగ్గర ఏమన్నా పట్టుకొస్తా ఎవిడెన్స్ డాక్యుమెంట్తో సహా. పర్మిషన్ అనేది మున్సిపాలిటీ పర్మిషన్ గజానికి లేదు. అయినా 5 స్టేర్లు కట్టింది అక్కడ. అదే ఒక సామాన్యుడు ఏమన్నా ఒక 2 అడుగులు గోడ కడితే మున్సిపాలిటీ వారు ఊరుకుంటారా? అదే సామాన్యుడు ఒక రేకులు సెట్ చేసుకుంటే మున్సిపాలిటీ వారు ఊరుకుంటారా? పోనీ మీకు తెలవకపోవచ్చు, నేను కంప్లైంట్ పెట్టాను కదా, అయ్యా నాకు ఇట్లా మా కన్స్ట్రక్షన్ అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఆక్రమించి కడతానని చెప్పి మొత్తుకుంటున్నాం కదా. మరి కమిషనర్ గారికి చాలా మంచి వ్యక్తి, ఆయన మీద నాకు నమ్మకం చాలా బాగుంది. కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు మాత్రానికి పసుమర్తి శ్రీనివాసరావు గారు మేనేజ్ చేస్తాడు. అది డబ్బు పరంగా ఇంకేం పరంగా అనేది వాళ్ళకే విజ్ఞప్తి వదిలేస్తున్నా. కింద స్థాయి మాత్రానికి 100% మేనేజ్ చేస్తాడు. డబ్బు బలం, కండ బలం, రౌడీ మొక్కలు వేసుకొని దాడి చేయటం, నేను ఏమన్నా చేస్తా, ఏమైనా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి ఈయన ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ అన్నగారు కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అయిన. కాబట్టి ఈ మార్పులో నా మీద దాడి చేయటం కానీ, ఈ అక్రమ కన్స్ట్రక్షన్ చేయటం కానీ చేస్తుంది. కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని ఈ అక్రమ కన్స్ట్రక్షన్ అనేది సరైన డాక్యుమెంట్స్ లేవు. దాని దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నారా, కమిషనర్ దగ్గర మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నారా, జిల్లా కలెక్టర్ గారి దగ్గర, లేకపోతే జిల్లా ఎస్పీ గారు కూడా నేను కంప్లైంట్ పెట్టాను, అక్కడ తెలుసుకుందాం. ఎటువంటి డాక్యుమెంట్స్ లేదు. నేను సవాల్ చేస్తున్నా, నీకైనా డాక్యుమెంట్స్ ఉంటే రా, కలెక్టర్ గారు రేపే వస్తాయి, నువ్వు టైం చెప్పు, లేదా నీ టైం చెప్తా, తెలుసుకుందాం రాడా. ఓట్లో గెలిచిందా అని ఇట్లా నన్ను దాడి చేసి కానీ నన్ను చంపడానికి ప్రయాణం చేస్తున్నారు. ఏమంటే 4 కోట్ల ప్రాపర్టీ ఇది. నాకు రౌడీలు పెట్టి ఒకసారి నాకు దాడి చేశారు. వీడియోస్ ఉన్నాయి, మీడియా మిత్రులకు సబ్మిట్ చేస్తా వీడియోస్ కూడా. నాకు ప్రాణహాని ఎవరితో, పసుమర్తి శ్రీనివాసరావు గారు, ఎగ్జల వెంకటేశ్వరమ్మ, జయంతు సూర్యనారాయణతో నాకు ప్రాణహాని ఉంది. ఫస్ట్ ట్రెడ్ చేసేది పసుమర్తి శ్రీనివాసరావు గారే, లోకల్ ఉన్న వ్యక్తి. రేపు నేను ఒకవేళ చనిపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇడిచిపెట్టకూడదు. ఆయన మాత్రానికి నా సాగు కారణం ఆయనే బాధిస్తా. ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. నాకు ఆయన దాడి చేస్తే ఆయనదే బాధ్యత. పూర్తి నేను స్టేట్మెంట్ అయితే ఇస్తాను, ఇదే మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇస్తాను నేను. కాబట్టి ఈ పసుమర్తి శ్రీనివాసరావు గారిని రేపు ఇదే కమిషనర్ గారు, ఇదే కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకొని ఇమ్మీడియట్గా విచారణ చేసి క్రిమినల్ కేసులు కట్టి చట్టపరమైన న్యాయం నాకు జరిపించాలండి. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా నడుస్తుంది, మా ఖమ్మాన్ని కూడా ఇదే మొదలు పెట్టాలి. ఇప్పుడు అక్రమ కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టిండో విచారణ చేసి దానికి కూలగొట్టాలని డిమాండ్ చేయని చెప్పేసి దానికి కూలగొట్టేదాకా న్యాయం చేయాలని చెప్పి కూలగొట్టేసి, కాబట్టి ఇది చేయాలి. కానీ కాబట్టి మళ్ళీ తర్వాత వెంకటేశ్వర మీద యాక్షన్ తీసుకోవాలా. కాబట్టి అయ్యా మాకు ఖమ్మంలో 3 మినిస్టర్ గారు మా అదృష్టం ఉంది. పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు మినిస్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలనేసి మాలాంటి ఒక పేదవాడికి ఆయన తట్టుకోలేకపోతున్నా. ఏమిటి చట్టపరంగా నేను గెలిచాను 3 సార్లు 17 సంవత్సరాలు. కానీ డబ్బు పరంగా ఆయనకు ఉంది, కండబలం ఉంది, రౌడీ మొక్కలు పెట్టుకొని చలామణి చేస్తున్నాం. వీలాంటి వారు చర్య తీసుకోవాలి. పొంగులేటి సింగ్ గారు మినిస్టర్ గారు, అలానే తుమ్మల నాగేశ్వరరావు గారు, అయ్యా మీరు కూడా చర్యలు తీసుకోవాలా, పేదవాడికి న్యాయం చేయాలా. బట్టి విక్రమార్క మినిస్టర్ గారు కూడా చర్య తీసుకోవాలా. అట్లనే రేవంత్ అన్న పిలిస్తే ఎవరు పిలిచినా కానీ వాళ్ళ సమస్య తీరుస్తున్నావు.